శివాయ వాళ్ళు చెప్పినావు శ్రీనివాస్ ఇంకా బయట లేదు కదా మీరు రాలే విష్ణు రాలే చూడండి పోయే క్రమంలో ప్రచార క్రమంలో ఈ ప్రాంత ఎంపీగా తర్వాత పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రచార క్రమంలో భాగంగా రేపు సాయంత్రం 6 గంటలకి రోడ్ షో రైతు బజార్లో నిర్వహించడం జరుగుతుంది. మీ ద్వారా కూడా ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకి అత్యధిక సంఖ్యలో వచ్చి వారికి స్వాగతం పథకాన్ని ఆహ్వానిస్తూ పది సంవత్సరాల దుర్మార్గ పరిపాలన అంతమొందించి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి టిఆర్ఎస్ పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియమ్మ చేతుల మీదుగా 6 గ్యారంటీ స్కీములు అమలు చేసుకుంటూ ప్రజా ఆదరణ చూరగొని అతి తక్కువ సమయంలో అత్యంత ప్రజా ఆదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఎదుగుతున్న రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇవాళ దేశంలోనే తెలంగాణ మోడల్గా ఎదిగి మిగతా రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చూస్తున్న తరుణంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర పన్నుతా ఉన్నాయి. రెండు తెర వెనకాల ముద్దులు పెట్టుకుంటూ తెర ముందు మాత్రం పోటీ చేస్తున్నట్టుగా కనబడుతూ నిన్నటి జరిగిన మీరు ఒక సంఘటన మీకు గుర్తుంటుంది. మాజీ మంత్రివర్యులు మేడ్చల్ ఎమ్మెల్యే అయిన మల్లారెడ్డి గారు బీజేపీ పార్టీ అభ్యర్థిని ఈటల రాజేందర్ని పట్టుకొని నువ్వే గెలుస్తున్నావు అన్నా అని చెప్పడం అనేది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా వస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి కుట్రపూరితంగా పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే బీజేపీ కొంచెం గట్టి పోటీ ఇస్తుందన్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి నిర్వీర్యం అయిపోయి బీజేపీకి మద్దతు ఇస్తూ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీని బక్రా చేసినట్ట ఎందుకు పెట్టుకొని ఎంట తిరుగుతూ ఉన్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యే కూడా ఎంట పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు, రైల్లో తిరుగుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని బక్రా చేసి బీజేపీ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నదానికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జడ్పీ చైర్పర్సన్గా 18 సంవత్సరాల అనుభవం కలిగిన మహిళా నాయకురాలని సునీతా మహేందర్ రెడ్డి గారిని పార్టీ అధినాయకత్వం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. వారైతేనే గట్టి పోటీంచి గెలుస్తారని ముఖ్యమంత్రి గారు నమ్మి వారిని ఇక్కడ అభ్యర్థన ప్రకటన మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతమే కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ వీడిన ఎంతోమంది సీనియర్ నాయకులందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతాము. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ పనితీరును చూసి మేమందరం చైతన్యం నుంచి వస్తూ ఉన్నాం. కొన్ని వందలాది మంది మహిళలు, యువకులు, సీనియర్ సిటిజన్స్ కూడా పార్టీ నుంచి చేరుతాము. సో మీ అందరి ద్వారా విజ్ఞప్తి ఏంటంటే మీతో పెద్దలు మీరు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న పనితీరు మధ్యతరగతి నుంచి ఎదిగి తన స్వశక్తితోటి ఇవాళ నాయకులుగా ఎదిగి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టాక ప్రతి ఇచ్చిన హామీ నెరవేరుస్తున్న క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి వణుకుడు కొట్టుకొని కేంద్ర ప్రభుత్వం అటు నరేంద్ర మోదీ గారు కుట్రపూరితంగా ఇటు బీఆర్ఎస్తో కుమ్ముక్కైతే తన బిడ్డ బెయిల్ కొరకేమో ఇటు కేసీఆర్ మోదీ గారు కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించే ప్రయత్నం చేస్తాము. జాతీయ మేనిఫెస్టో కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన 5 న్యాయ్ 100 గ్యారంటీ ఒక స్కీమ్ మన దగ్గరనే ఇక్కడ తుగ్గూడలో
సౌత్ ఇండియాలో లాంచ్ చేసినాక 2 ఫేజ్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ INDA పార్టీకే అత్యధిక సీట్లు రాబోతున్నట్టు కనబడతా ఉంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క కూటమి ప్రభంజనం వీస్తూ ఉంది. 2004లో ఏ విధంగా అయితే సోనియా గాంధీ గారి నాయకత్వాన UPA ప్రభుత్వం ఏర్పడిందో ఇవాళ INDA పార్ట్నర్ పార్టీలకి ఇటు తమిళనాడులో కానీ కేరళలో కానీ నిన్న జరిగిన కర్ణాటక ఎన్నికలలో కూడా అటు రాజస్థాన్లో కూడా మాకు వార్తలు వస్తూ ఉన్నాయి. అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నట్టు కనబడుతూ ఉంది. తెలంగాణలో 15 సీట్లు లక్ష్యంగా కనీసం 14 సీట్లు గెలవాలని కృతనిశ్చయంతో ముందు కదులుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా తెలంగాణ రాష్ట్ర మొత్తం గెలిచి ఒకేతోతే మల్కాజ్గిరి కృతనిశ్చయంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని పనిచేస్తూ ఉన్నాం. రేపటి జరగబోయే ర్యాలీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు విజయ సూచకంగా జరగబోతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ సభలు ఏర్పాటు చేసినా కూడా అత్యధిక సంఖ్యలో ప్రజలు మహిళలు వస్తూ ఉన్నారు. రైతులకు ఇచ్చే హామీ అన్నిటికన్నా ముఖ్యంగా మన LB నగర్ నియోజకవర్గంలో ఉన్న 0118 ఇటు పొల్యూషన్ ఫైర్ ఇష్యూ కూడా గత ప్రభుత్వం మర్చిపోయినది. ఇక్కడ తాగునీటి సౌకర్యం కొరకు మన కొత్తపేటలో స్థలం కూడా ఉంది. అక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేసేది కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు. 118 తోటి ఇక్కడ ప్రజలు మోసం చేసింది BRS పార్టీ ప్రభుత్వం. ఇంతకు ముందు కూడా మిత్రుడు రామరెడ్డి గారు, దర్పల్లి గారు, రామ్మోహన్ గౌడ్ గారు కూడా మన ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కూడా 118 గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అక్కడ నాగోల్లో ఇంతకుముందు వజీర్ కానీ ఎక్కడి కూడా అక్కడున్న సమస్య భూ సమస్యల పైన జరిగింది. ముఖ్యంగా పొల్యూషన్ పైన కూడా మూసీ పరివాహక ప్రాంత పరిశుభ్రం దాని కొరకు 1,00,000 కోట్లు వెచ్చిస్తున్న క్రమంలో ఇప్పుడు మదన్న గారు చెప్పినట్టు రేపు సీఎం గారి రోడ్ షో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో వేదిక మీద ఉన్న మదన్న గారి అధ్యక్షన రామరెడ్డి అన్న కానీ, అలాగే జగన్ ప్రభాకర్ రెడ్డి గారు, వజీర్ ప్రకాష్ గౌడ్, శ్రీనివాస్ అన్న, అలాగే దర్పల్లి గారు, మా పార్టీకి సంబంధించిన పెద్దలకి పాత్రికేయులకు నమస్కారం తెలియజేస్తూ దగ్గర 10-15 వేల మందితోటి రేపు రోడ్ షోలో చేసే కార్యక్రమం మదన్న అధ్యక్షన రేపు జరుగుతూ ఉంది. దానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా ఇప్పుడే మేము ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ సుష్మా గారి నుంచి వారికి స్వాగతం పలుకుతూ ఆడ బహిరంగంగా రోడ్ షోలో రేవంత్ రెడ్డి గారు కూడా అన్న చెప్పినప్పుడు 118 లోకల్ స్థానిక సమస్యల మీద కూడా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సునీతమ్మని గెలిపిస్తే గతంలో నన్ను కూడా గెలిపించడం జరిగింది. మల్కాజ్గిరి పార్లమెంట్లో LB నగర్ మెజార్టీ తీసుకొచ్చింది కాబట్టి మా అందరికి కూడా ఒక 50,000 మెజార్టీ వచ్చే విధంగా కష్టపడి పనిచేసి గెలిపియండి. ఇక్కడ ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కారంతో పాటు ఇంతకుముందు పదన చెప్పిన ముంపు ప్రాంతాలతో మీ అందరూ తెలుసు. ఇక్కడ ఉద్యోగం పెరిగినటువంటి రిపోర్టర్స్ మీకు కూడా తెలుసు. వర్షం రాగానే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. 500-600 నుంచి 1000 కోట్ల దాకా కూడా ఫండ్స్ కావాలంటే ముఖ్యమంత్రి గారు ప్రతిగా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. సునీతమ్మ గెలిస్తే కూడా మాకు ఆమె పార్లమెంట్లో ఉంటే ఎన్నో కార్యక్రమాలు చేసుకోగలదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పగలదండి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మొన్న ఎంపీగా ఉన్నందుకే మనకు 7,760 కోట్లతోటి LB నగర్ టు ఆడ దాకా 6 లైన్ రోడ్డు వారి చొరవతో ఇప్పుడు మనకి ఇది రోడ్డు కూడా అవుతుంది. అటువంటి పెద్ద కార్యక్రమాలు కావాలంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ సరిపోవు. మాకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అట్లే ఇవాళ 2 ఫేజ్ల ఎలక్షన్ అయినప్పుడు కూడా ఇదో మదన చెప్పిండు, నిజమే అది. ఎందుకంటే పేపర్లలో టీవీలలో చూస్తున్నాం. ఎవరు ఊహించని విధంగా అసలు ఏ పార్టీ కూడా అనుకోని విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకొని గవర్నమెంట్ వచ్చే విధంగా ముందుకు పోతుంది. ఇలా క్రిస్టియన్ ముస్లింలు కూడా తెలిసి వచ్చింది మోడీ పరిపాలన ఎంతమంది అసలు ఇంత అభివృద్ధి చేసి అభివృద్ధి చెప్పకుండా ఆయన రామ మందిరం కానీ ఆ ఇంటింటికి అక్షంతలు పంపించుడు కానీ ఇంటింటికి క్యాలెండర్ పంపించి ఓ హిందూ మీదనే మాట్లాడుతున్నారు, డెవలప్మెంట్ మీద మాట్లాడుతలేదు. చాలా మంది ఆలోచన చేసి ఇవాళ సెంట్రల్ లో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే విధంగా ఇక్కడ రేవంత్ అన్న పరిపాలన కూడా బాగుంది. వారి పరిపాలనే ముందుకు పోవాలనే ఉద్దేశంతో కూడా ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు. రేవంత్ అన్న లెక్క 14 పక్క నిన్న ఓ మాట అన్నాడు అన్న, అంటే తెలంగాణ 14 కావాలంటున్నాడు. ఆయన లెక్క 14 గెలిచే విధంగా ప్రణాళిక జరుగుతుంది. అందులో మల్కాజ్గిరిలో ఉండే విధంగా మేము వేదిక మీద ఉన్న వాళ్ళందరం ఆర్గనైజర్ పనిచేసి
మేము గెలిపిస్తాం. మీరు రేపటి కార్యక్రమాన్ని అందరూ దయచేసి మంచి మెసేజ్ పోయే విధంగా రాసి మా పార్టీని ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.